నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను వర్మ. పవర్ స్ట్రోక్ స్పెషల్ డిబేట్లోని డీటెయిల్స్లోకి వెళితే, ఓ పక్క కరోనాతో నానా తంటాలు పడుతున్న ఏపీ ప్రజానికాన్ని కరెంటు బిల్లులు కూడా వాయిగొడుతున్నాయి. 2 నెలల బిల్లులు ఒకేసారి రావడంతో అమాంతం రేట్లు పెరిగిపోయాయి. 300 యూనిట్లు దాటితే ప్రభుత్వమే సంక్షేమ పథకాలు కట్ అవుతాయనే భయం ఒక పక్క, వచ్చిన బిల్లు కట్టలేక మరోపక్క వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కరోనా వలన మార్చి నెలలో వినియోగించిన విద్యుత్ మీటర్ రీడింగ్ లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ మొదటి వారంలో తీయలేదు. మార్చి నెలలో వచ్చిన బిల్లు ప్రకారం ఏప్రిల్లో కూడా బిల్లు కట్టాలని, అందుకు తగిన సొమ్ము లేని వారు తరువాత కాలంలో చెల్లించి వచ్చిన ప్రచారం జరిగింది. దీనిలో భాగంగా కొందరు వినియోగదారులు పాత బిల్లును అనుసరించి సొమ్ములు చెల్లించారు. ఇక అంతవరకు బాగానే ఉన్న లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంట్ రీడింగ్ తీసేందుకు వచ్చిన సిబ్బంది 2 నెలల రీడింగ్ చేతిలో పెడుతున్నారు. ఏప్రిల్ మే నెలలో వాడిన కరెంటు మొత్తాన్ని ఒకేసారి లెక్కించడంతో యూనిట్లు పెరిగి స్లాబ్ మారి బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వినియోగదారునికి ఈ బిల్లు మోయలేని భారంగా మారుతుంది. ఏబిసి కేటగిరీలో 50 యూనిట్ల వరకు రూపాయికి 45 పైసలు, 50 నుండి 100 యూనిట్ల వరకు ₹2.60, 101 నుండి 200 యూనిట్ల వరకు ₹3.60, 200 యూనిట్లు దాటితే ₹6.90 ధర చెల్లించాల్సిన దుస్థితి. ఇక మరోవైపు ఒకేసారి 2 నెలల రీడింగ్ తీసి మొత్తం యూనిట్లపై ఛార్జీ విధించడం అన్యాయమని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఏ నెలలో ఎంత కరెంటు వాడాలో దాని ప్రకారమే విడివిడిగా బిల్లులు వసూలు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. చాలామందికి 2 బిల్లులు కలిపి 300 యూనిట్లు పైబడి బిల్లులు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. 300 యూనిట్లు విద్యుత్ బిల్లులు దాటితే ఎక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తారో అని భయం కూడా పడుతున్నారు. ఇక 2 నెలల పనులు లేక ప్రభుత్వ ఆర్థిక సహాయం, రేషన్ కార్డులు, బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించడంలో నెట్టుకొస్తున్న వారంతా కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు. అయితే మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఈ నెలలో కట్టవలసిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదంటున్నారు. ఏపీ ఈడీసీఎల్ అధికారులు 2 బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని చెప్పుకొస్తున్నారు. ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని చెబుతున్నారు. అధికారులేమో లాక్డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని వాదిస్తున్న నేపథ్యం, అపోహలుంటే విద్యుత్ శాఖ కార్యాలయాల్లో సంప్రదించాలని కూడా చెబుతున్నారు. వినియోగదారులు మాత్రం కరెంటు బిల్లు చూసి బేజారవుతున్నారు. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి స్పెషల్ డిబేట్ని కొనసాగిద్దాం. పవర్ స్ట్రోక్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కమ్మెల శ్రీధర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, బాలాగారు, పొలిటికల్ అనలిస్ట్. ఇక తిరుపతి నుంచి టీడీపీ నేత విద్యాసాగర్ కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక పక్క కరోనా మహమ్మారి, ఏం చేయాలో తెలియని దుస్థితిలో కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పుండు మీద రోకలి పోటుల సామాన్యులకి, పేదవాళ్ళకి ఈరోజు పవర్ స్ట్రోక్, విద్యుత్ ఛార్జీలు ఒకేసారి కట్టలేని దుస్థితిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నిత్యం చేస్తున్నటువంటి ఈ సందర్భం లోపల అనేక వ్యవస్థలు కుప్పగూలినాయండి. మొట్టమొదట్లో ప్రాణాలు రక్షించుకోండి అంటే బ్రతుకు తెరువుకి మధ్యలో ఉన్న సంఘర్షణ ఇది. అంటే లైఫ్ అండ్ లైవ్లీహుడ్ మధ్యలో ఈ జరుగుతున్నటువంటి పోరాటం లోపల మనం చక్కగా నెట్టుకొచ్చాము. మిగతా దేశాల కంటే మన దేశం ఎంతో గొప్పగా పోరాడింది. లాక్డౌన్ పటిష్టంగా అమలైంది. ప్రాణాలు రక్షించుకోగలిగాం. మనం ఏదైతే ప్రొజెక్షన్స్ ఉన్నాయో 10 లక్షల మంది పేషెంట్లు ఇప్పటికల్లా అవుతారన్నది, అలాంటి కేవలం 62,000 లేక 70,000 దగ్గరలో ఉన్నారంటే అది చెప్పుకోదగ్గ విజయం కింద భావించవచ్చు. ఇప్పుడు మనం సడలింపులు చేసే దిశగా పయనిస్తున్నాం. ఎందుకంటే కరోనా కనుక ప్రాణం తీసుకోకపోతే ఆకలి సావులు కానీ, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వల్ల కానీ ఉద్యోగాలు 20 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి, 40% ఎంఎస్ఎంఈలు కుప్పగూలినాయి. ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా సడలింపులు ఇవ్వాలి. అయితే ఇళ్లలో ఉండమని చెప్పింది మనమే. గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రతి సూచనను కూడా పాటించాం. మనం జనతా కర్ఫ్యూ నాడు చప్పట్లు కొట్టాం. ఆ తర్వాత క్యాండిల్ లైటింగ్ సెరమనీలో పాల్గొన్నాం. అన్నీ చక్కగానే జరిగినాయి. కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళు మెల్లగా బయటకు రావడం మొదలుపెట్టారు. రావాలని ప్రభుత్వాలు కూడా చెప్తూనే ఉన్నాయి. తద్వారా వారి యొక్క
ఆదాయం తగ్గకుండా చూసుకోవాలి, ఏదో విధంగా మళ్ళీ రైట్ శ్రీధర్ గారు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పేదానికి అసలు సింక్ అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే మీరు కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. విద్యుత్ బిల్లుల మీద ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారు సామాన్యులు 2 నెలల నుంచి జీతాలు లేకుండా ఇంటి వద్దే ఇబ్బందులు పడుతూ ఏదో తనకున్న దాంట్లో ఈరోజు జీవనాన్ని సాగించే దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో కరెంటు రీడింగ్ తీస్తే 1 నెల తీయడం మానేశారు. అవునండి. సో ఒక 100 యూనిట్లు ఒక వ్యక్తికి వచ్చింది అంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికల్లా 200 యూనిట్లు అవుతుంది మంత్లీ వచ్చింది. కానీ 200 యూనిట్లు ఒకేసారి బిల్లు వస్తే స్లాబ్ రేట్ పెరుగుతుంది. అదే సిచ్యువేషన్ పెరిగింది, ఈరోజు కట్టలేని పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇది మీరు అన్నట్టుగా 2 బిల్లు కలిపేసి స్లాబ్ మారిపోవడం జరగదండి. ఎందుకంటే ఎక్కడైనా సరే నెలవారీగానే తీస్తారు. 2 నెలలకు కలిపి వచ్చిన దాన్ని డివైడ్ చేసుకోవడం కానీ అంతకుముందు నెలతో పోల్చి చూసుకోవడం కానీ ఉంటుంది తప్పితే స్లాబ్ని పెంచే విధంగా ప్రభుత్వాలు చేయండి. ఏ కంపెనీ కూడా చేయదు. ప్రజలకు అగ్గులు పెడుతున్నట్టే ఆ భయానికి చేస్తుండొచ్చు. 300 యూనిట్ దాటితే వారి సంక్షేమ పథకాలు ఏమైనా ఆగిపోతాయి తప్పకుండా దాన్ని నెలవారీగానే చేస్తారు. 2 నెలలకు ఒకసారి చేయడం అంటే పవర్ బిల్ సామాన్యంగా వచ్చిన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం విడివిడిగా చేయరేమో భయం ఉండొచ్చు అండి, లేక విడివిడిగా కట్టే వెసులుబాటు ఇస్తారు. అది కూడా కట్టలేని పరిస్థితి కనీసం వాయిదా పద్ధతి అని ఇస్తారు. అంతేగాని మీకు స్లాబ్ పెంచి ఎక్కువ ధర కట్టమని ఎవరు అడగరండి. ఎందుకంటే మనం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు 500 యూనిట్ తక్కువగా ఉంటే అనేక రాయితీలు ఉన్నాయి, వారి ఛార్జెస్ తక్కువ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా 50 నుంచి 100 యూనిట్లు అయితే చాలా తక్కువ ఉంది. ఆ తర్వాత 200 దాటితేనే 6 రూపాయలు దాటి ఉందండి. అదే 500 యూనిట్ దాటినాడే 9 రూపాయలు 5 పైసలు ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఒక స్లాబ్ మారితే ఏమవుతుంది అనే విషయం తెలియని విషయం కాదండి ప్రభుత్వానికి కానీ లేక కంపెనీస్ కానీ. ప్రజలకు కూడా తెలుసు అది. దానిలో అనవసరమైనటువంటి రాద్ధాంతం కానీ లేక భయాందోళన అంటే కావాలని ప్రతిపక్షాలు కొంతమందిని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాయి. కానీ మీదంతా పారదర్శకంగానే అక్కడ సాగుతుంది. ప్రతి నెలకు సరిపడా బిల్లు వస్తుంది, ఏ నెలకు ఆ నెల వస్తుంది, స్లాబ్ పెరగకుండా చూస్తుంది. రైట్ విద్యాసాగర్ గారు ఎందుకు ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నారు? అధికార పార్టీ మీద ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడంతా కూడా విద్యుత్కు సంబంధించి సజావుగానే సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కావాలని చెప్పి ఈరోజు కొంతమంది మాట్లాడే పరిస్థితి అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు ఈ పవర్ స్ట్రోక్ పై? వైసీపీ అధికార ప్రతినిధి శ్రీధర్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు. మా ఇల్లు తిరుపతిలో ఉంది, నేను తిరుపతి లైవ్ లో ఉన్నాను ఇప్పుడు. ఇది నాకు జనవరి ఫిబ్రవరి వచ్చినటువంటి బిల్ అండి. మీకు కావాలంటే నేను ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. నాకు వచ్చిన బిల్లు 2772 రూపాయలు. ఇది జనవరి ఫిబ్రవరికి కలిపి వచ్చినటువంటి బిల్. ఇది రెండవ బిల్లు నాకు జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి వచ్చిన బిల్లు 2595 రూపాయలు. ఇది రెండో బిల్. ఇది నాకు తర్వాత మధ్యలో బిల్ రాలేదు. నాకు 4 రోజుల క్రితం బిల్ వచ్చింది. మార్చి టు మే. ఇది నేను ఇచ్చింది నెల కాదు, ఇక్కడ ఇచ్చిన బిల్లు మార్చి టు మే. బిల్ ఎంత వచ్చిందో తెలిసిందండి, 14,692 రూపాయలు. రైట్. విజయసాగర్ గారు అంటే యావరేజ్ మీద మీకు మంత్లీ 2000 to 2500 బిల్ వచ్చేది, అంతేనా? అంతేనండి. ఇప్పుడు బిల్లు కాబట్టి శ్రీధర్ గారికి మీకు ఇప్పుడే కాబట్టి వాట్సాప్ చేస్తాను. ఇందులో రాసి క్లియర్ గా ఏంటంటే మార్చి టు మే. విద్యాసాగర్ గారు ఎన్ని వందల యూనిట్లు అండి లాస్ట్ చెప్తానండి, అది కూడా చెప్తాను. పూర్వపు రీడింగ్ 15,000 ఉండేది, ప్రస్తుత రీడింగ్ 16,001. వీళ్ళు ఇచ్చిన పూర్వపు రీడింగ్ 15,471 పూర్వపు రీడింగ్. ప్రస్తుత రీడింగ్ 17,126. ఇది ఇచ్చిండేది. నాకు యావరేజ్ మీద వచ్చే బిల్లు 3,000 అనుకుందాం, 6,000 ప్లస్ 9,000. నాకు ఇప్పుడు ఎంత వచ్చిందండి? ఎక్కువ దగ్గర 5,000 నుంచి 6,000 రూపాయలు బిల్లు. ప్రెజెంట్ ఏ స్లాబ్ లో ఉన్నట్టండి? నేను ఏ స్లాబ్ లో ఉన్నాను అంటే 3 నెలలకు కలిసి తీసిన బిల్లులో 1000 యూనిట్ 999 యూనిట్ కంటే పైన ఉన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఇది ₹6.90 కూడా దాటిపోయింది మీకు. ఇప్పుడు నాకు ఎప్పుడో దాటిపోయింది. ఇది ప్రత్యక్ష సాక్షి అండి. ఇప్పుడు నేను ఇచ్చింది కాదు ఇది. ఇప్పుడు ఇందులో ఉన్నది మార్చి టు మే బిల్లు. డేట్ ఆఫ్ బిల్లు కూడా ఉంటది కనపడ. మార్చి టు మే 3 నెలల బిల్లు ఒక్కసారి ఇస్తే నాకు ఇంటికి వచ్చిన బిల్లు 14,692 రూపాయలు. రైట్. 1 మినిట్ అండి, 1 మినిట్ విజయసాగర్ గారు. శ్రీధర్ గారు, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి చూపించాలని. ఎందుకంటే నెలవారీగా తీస్తే ఏమవుతుంది, స్లాబ్ మార్కులు చూసుకునేది వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా ఎవరికైనా అబ్నార్మల్ బిల్ వచ్చింది అని అంటే దాని వివరణ ఇస్తారు. మామూలు టైంలో
మీరే సజెషన్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అవును. ఒక పక్క లాక్డౌన్, బయటికి వెళ్తే బళ్ళు సీజ్ చేస్తున్నారు, తీసుకెళ్లి క్వారంటైన్లో పెడుతున్నారు. ఈ టైంలో ఎవరు వెళ్ళి అడుగుతారండి? ఇన్ని తప్పకుండా వెళ్ళే వెసులుబాటు ఉంటుందండి. ఎందుకంటే 17 నుంచి చాలా సడలింపులు ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆరెంజ్ గ్రీన్ జోన్లో వెళ్ళొచ్చండి. వీళ్ళు బిల్లు కట్టడానికి వెళ్తున్నారు, దానికి వివరణ ఇచ్చుకోవచ్చు ఎక్కడైనా సరే, ఆపినా సరే. ఇలా వచ్చింది అని అంటే ఇప్పుడు మీ మీద కక్ష సాధింపు అని అట్లా ఏముండదండి. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే 2 నెలలకో 2.5 నెలలకో లేక 3 నెలలకో వచ్చినప్పుడు నెలవారీగా ఏముందని కంపెనీ అడిగే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం విడగొడితే ఏముందని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెంచిన ధరలన్నీ కూడా ఎక్కడ 500 యూనిట్స్ మించిన వాళ్ళకే. అంటే ఈ సందర్భం లోపల మీకు ఈ నెలల వర్మ గారు ఒక మాట కంటిన్యూ విజయసాగర్ గారు ఒక మాట ఏంటంటే ఇక్కడ విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఇప్పుడు వెళ్ళి శ్రీధర్ గారు చెప్పేది ఏంటంటే ఏపీఎస్పీ డిసిఎల్సి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కిలో నిలబడుకోవాలా, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా, వాళ్ళతో మాకు బిల్లు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఇది డిస్కిములు తీసుకున్న నిర్ణయం, లోకల్ గా ఆఫీసులతో సంబంధం ఉండదు. వాళ్ళు పైన ఇచ్చిన ఆర్డర్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటారు, వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. వీళ్ళు పైన ఎస్కలేట్ చేస్తే మాకు సంబంధం లేదు, కట్టించుకోండి లేకపోతే డిస్కనెక్ట్ చేయండి అంటారు. అంటే అల్టిమేట్ సమస్య ఉందని అంటున్నారండి విద్యాసాగర్ గారు. లాస్ట్ కు కన్సూమర్ ఇప్పుడు వీళ్ళేం చేయాలంటే నాలాంటి వాళ్ళంతా కూడా కొంత ఏదో నాలెడ్జ్ ఉండేటోళ్ళంతా కూడా అంటే కన్సూమర్ కోర్ట్ లో వేయాలి, అలాంటి రైట్. ఓకే విద్యాసాగర్ గారు, ఇప్పుడు విద్యాసాగర్ గారు ఒక డౌట్, ఎస్పీ డిసిఎల్ దగ్గర క్యూలో నిలబడి శ్రీధర్ గారు డౌట్ ఏంటంటే నేను చెప్పేసి చెప్పమంట అడగాలా, నిర్ణయమా లేకపోతే స్థానిక నిర్ణయమా? ప్రభుత్వ నిర్ణయమే ఇది, ప్రభుత్వ నిర్ణయమా? ఒకటండి వర్మ గారు ఇంకో మాట శ్రీధర్ గారికి తెలుసో తెలీదో ఇంకో మాట ఏంటంటే 1 నుండి ఇంతకు మునుపు ఎట్లా ఉండేదంటే 1 నుంచి 75 యూనిట్లు కనుక కాలిస్తే ఒక రేటు ఉండేదండి. ఇప్పుడు ఆ 1 నుంచి 75 యూనిట్లు తీసేసి 1 నుంచి 150 యూనిట్లు వరకు పెట్టేసి దాని రేట్ పెంచేశారు. సమస్య ఇక్కడ అంటే యూనిట్లు రేట్లు తగ్గించేసేయడము. ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు సెకండ్ స్లాబ్ లోకి వెళ్ళిపోతారు. పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్లాబ్ ఏంటి, ఇప్పుడున్నటువంటి స్లాబ్ ఏంటి? శ్రీధర్ గారికి అదేమో నాలెడ్జ్ ఉందా? మీరు స్లాబ్ రేట్ ఎందుకు 150 యూనిట్లు ఉన్నటువంటి స్లాబ్ గతంలో ఇప్పుడు 70 యూనిట్లకు ఎందుకు తగ్గించారు? గతంలో 300 యూనిట్లు ఉన్నటువంటి స్లాబ్ సెకండ్ స్లాబ్ ఈ రోజు 150 యూనిట్లకు ఎందుకు తగ్గించారు? ఇది సమాజం. స్లాబ్ ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయో బిల్లు ఎక్కువ వస్తుంది. ఈ 3 నెలలు తీసుకొచ్చేసరికి ఏమవుతుంది అంటే నేను 999 యూనిట్ల స్లాబ్ లో నేను విద్యాసాగర్ గారు 1 మినిట్ విద్యాసాగర్ గారు 99 స్లాబ్ లో ఉన్నా నేను. రైట్ విద్యాసాగర్ గారు, అంటే శ్రీధర్ గారి డౌట్ టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ఒక్కొక్కసారికి ఎక్కువగా బిల్లు వస్తుంది. మీకు ఒక్కరికే వస్తుందా, చాలా మందికి ఇదే పరిస్థితి? మీరు ఒకసారి రాష్ట్రం మొత్తం మీద వైజాగ్ నుంచి మీకు సేమ్ గా మీరు డిబేట్ పెట్టారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి సమస్య ఉంది కాబట్టి డిబేట్ పెట్టారు. విద్యాసాగర్ సమస్య ఒకటి కాదు కదా ఇది. మా ఫ్లోర్ లో దాదాపు 5 ఫ్యామిలీస్ ఉంటాయండి. 5 ఫ్యామిలీస్ లో మా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది ఎలక్ట్రిసిటీ డిఈ. ఆయన ఏంటి సార్ అడిగి ఏంటి సార్ అంటే నన్ను మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మాకేం సంబంధం లేదు, బిల్స్ ఇచ్చేది మేమే కాదు, డబ్బులు కట్టించుకునేది మేమే కాదు, అది ప్యూర్ గా ఆ పీపీపీ మోడ్ లో వెళ్ళిపోయినాయి కాబట్టి మేము చేయగలిగింది ఏమీ లేదు, మేము ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పార్టీ, ఇందులో మేము చేయగలిగింది లేదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా. అదే తెలంగాణ గవర్నమెంట్ లో ఎట్లా ఉందంటే గత మార్చిలో ఏం వాడారు, గత ఏప్రిల్లో ఏం వాడారు, గత సంవత్సరం మేలో ఏం వాడారు. ఒక 50 యూనిట్ ఇటు అటు కూడా అందరూ ఇప్పుడు ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి కాస్త 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ వచ్చినా కూడా పెద్ద కంగారు పడేది ఏమి ఉండదండి. అంటే మార్చి స్లాబ్ మార్చిదే, ఏప్రిల్ స్లాబ్ ఏప్రిల్దే, మే స్లాబ్ మేదే ఉంటది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బిల్లులో చాలా క్లియర్, మార్చి టు మే అంటే 3 ఏళ్ళు అయిపోయింది కదా. అంటే స్లాబ్లు మారిపోయినాయి. ఒకటైతే మొదటి ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ 150 బేసిక్ అంటే 1 నుంచి 50 బేసిక్ స్లాబ్ అండి, 50 నుంచి 100 అది రెండో స్లాబ్ అండి, మూడో స్లాబ్ 100 నుంచి 200 ఉంటది. ఇక్కడ ఏమైందంటే ఇక వీళ్ళేం చేశారంటే 1 నుంచి 50 తీసేసి 1 నుంచి 75 నుంచి మళ్ళీ ఇంకోటి ఇట్లా చేసుకురావడం వల్ల రైట్ విజయసాగర్ గారు నేను వస్తాను మీ దగ్గరికి. సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా అంటే ఒక సింగిల్ బల్బు ఫ్యాన్ ఉన్నటువంటి విజయసాగర్ గారు వెయిట్ అండి నేను వస్తాను మీ దగ్గరికి. రైట్ నెక్స్ట్ సురేంద్ర పబ్లిక్ కాలర్ ఉన్నారండి రాజమండ్రి నుంచి, ఆయన వెర్షన్ తీసుకుందాం. సురేంద్ర గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సురేంద్ర గారు. అది మాది క్రితం నెల 516 వచ్చిందండి, అంతకు ముందు నెల 516 వచ్చింది. అంటే జనవరి ఫిబ్రవరిలో 516 వస్తే మార్చిలో 516 అదే బిల్లు కట్టామన్నారు. ఓకే, ఇప్పుడు ఈ నెల ఏకంగా 2021 రూపాయలు వచ్చిందండి. 2021 రూపాయలు వస్తే మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగామండి. అడిగితే మీరు లాక్డౌన్ కదండి ఇంట్లో ఉన్నారండి, అందు గురించి మీకు తెలియకుండా కరెంట్ బిల్లు పెరిగిపోయింది అని చెప్తున్నారు.
అదేంటండి ఇంట్లో ఉంటే కరెంట్ బిల్లు పెరిగిపోవడం ఏంటండి? అంతకుముందు 150 యూనిట్లు వచ్చిందన్నారు. ఇప్పుడు ఎన్ని యూనిట్లు అండి సురేంద్ర గారు? ఇప్పుడు ఎన్ని యూనిట్లు వచ్చిందండి? 500 చిల్లర యూనిట్లు అంటండి. అంటే 2 నెలలకి అంతేనా? 1 నెలదా? ఒక నెలకేనటండి. 1 నెలకే 500 యూనిట్లు వచ్చిందా? 500 యూనిట్లు వచ్చిందటండి. అంటే ఒక నెలకి 500 యూనిట్లు వస్తే సురేంద్ర గారు మీరు ఒకసారి ఎక్కువ యూజ్ చేశారేమో. ఎందుకంటే 2 నెలల బిల్లు అనుకోండి, స్లాబ్ మారే అవకాశం ఉంటుంది గతానికి ఇప్పటికీ పోలిస్తే. కానీ ఒకే నెల 500 యూనిట్లు వచ్చిందంటే మీరు యూజ్ చేసే ఉండాలి. అదొకసారి ఆ క్లారిటీ తీసుకోండి. 2 నెలలు ఏమో, ఎందుకంటే మీరు 500 రూపాయలు వచ్చిందంటే చాలా తక్కువ స్లాబ్లో మీరు ఉన్నారు. అవునండి, వాటి చాలా తక్కువ. అంటే అంతకుముందు 516 వచ్చింది మా బిల్లు. ఎక్కువ వస్తే 2 నెలదా 2 నెలదా అడగండి. 2 నెలదా 1 నెలదా అని ఒకసారి క్లారిటీ ఉంటుందండి. 2 months నెల నెల వచ్చే బిల్లేనండి. ఏప్రిల్ లో బిల్ రాలేదండి. ఏప్రిల్ బిల్ రాలేదు కదా. ఏప్రిల్ బిల్లు రాలేదు. గవర్నమెంట్ రాలేదు. ఇక్కడ మనము ఒకటి గమనించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇండైరెక్ట్లీగా కన్జ్యూమర్కి చెప్పకుండా డబ్బులు బాగా రాబడి ఉన్నది సంస్థ ఏదంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కన్జంప్షన్ చేసిన యూనిట్స్ కాకుండా, పే చేసే ఛార్జెస్ కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీకు అదనపు ఛార్జెస్ కూడా ఉంటాయండి. కన్జంప్షన్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్, ఇవి కూడా కస్టమర్ పే చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే వాడిన వాటికి డబ్బులే కాకుండా డిపార్ట్మెంట్ ఇవన్నీ కన్జ్యూమర్ ఛార్జెస్ అని ఒకటి. అంటే కన్జ్యూమర్కి వీళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే వీళ్ళు సర్వీస్ చేయడం దానికి కూడా ఛార్జెస్ తీసుకుంటున్నారు. అలానే మీకు కన్జంప్షన్ ఛార్జెస్ అంటే నేను కన్జంప్షన్ చేసుకోవడం దానికి కూడా నేను ఛార్జెస్ పేయాలి. మూడోది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. అంటే నేను డ్యూటీ నేనే పే చేయాలి, నాకు సర్వీస్ ఇచ్చినందుకు మీకు మీ శాలరీస్కి నేనే పే చేస్తున్నాను, అలానే నాకు మీరు అదనపుగా కన్జంప్షన్ నేను చేసుకున్నాను అంటే నేను డబ్బులు కట్టి వాడేదానికి కూడా నేను ఛార్జెస్ పే చేస్తున్నాను. అంటే కన్జంప్షన్ ఛార్జెస్ పే చేసి, డ్యూటీస్ పే చేసి, సర్వీస్కి పే చేస్తే ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు శాలరీలకి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ని కానీ లేకపోతే దీంట్లో వచ్చే లాభాలని కానీ ఎవరికి పెడుతున్నాయి? పబ్లిక్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టి ఫెసిలిటీస్ని ఇవ్వడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టున్నారా, లేకపోతే కన్జ్యూమర్ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం గురించి పెట్టినారా? వాడుకుంటే ఛార్జెస్లో నుంచి ఇంకా అదనపు ఛార్జెస్లు వీళ్ళు తీసుకోవడం వల్ల కన్జ్యూమర్కి ఇంకా అదనపు భారం అండి. ఇక రెండో విషయానికి వెళ్తే స్లాబ్లు ఇవి మారడానికి రీజను మార్చ్ నుంచి మే వరకు ఏదైతే స్లాబ్స్ వీళ్ళు మార్చున్నారో టెక్నికల్గా ఎవరికి తెలియదు కాబట్టి ఇది చిన్న ప్రోగ్రామింగ్ అండి. మిషనరీలో చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ మార్చ్ టు మే అని బిల్ పెట్టేసి యూనిట్స్ క్యాలిక్యులేషన్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 2 3 4 మైనస్ 5 6 7 8 అని కొడితే ఆ మైనస్లో వచ్చేసిన యూనిట్ అది సిస్టమ్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఏ స్మాల్ ప్రోగ్రామింగ్. కానీ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోకుండా దాన్ని వీళ్ళు ఎలా చేసి ఉండాలంటే వచ్చిన లాస్ట్ మంత్ జరిగిన యూనిట్స్, ఇప్పుడు జరిగిన యూనిట్స్ని తీసుకొని డివైడెడ్ బై 2 చేసి 2 బిల్స్ని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలి. బడ్జెట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఆల్రెడీ చెప్పేస్తారు, అనౌన్స్ చేసేస్తారు, అంతా అయిపోతుంది. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ ఎందుకు బడ్జెట్ పెడుతుంది అంటే పబ్లిక్ వెల్ఫేర్ గురించి బడ్జెట్ పెడుతుందా, లేకపోతే వీళ్ళు ప్రాజెక్టుల గురించి పెడుతుందా, లేకపోతే గవర్నమెంట్ శాలరీస్ జీతాల గురించి పెడుతుందా, దేని గురించి పెడుతుందనే తెలియదు. ఆ బడ్జెట్ కాస్త స్వాహా అయిపోయింది. పబ్లిక్ దగ్గర నుంచి మళ్ళీ అదనపు ఛార్జెస్ కింద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి మనం డీటెయిల్ గా చర్చను కొనసాగిద్దాం. ముందుగా ఒంగోలు వెళ్దాం. ఒంగోలు నుంచి రవి ఒక పబ్లిక్ కాలర్ ఉన్నారు. రవి, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి రవి గారు. సార్ అదే నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి రవి గారు. ఓకే అండి. ఇప్పుడు రవి గారు మీరు 6 మేలో నాకు బిల్లు ఇష్యూ చేశారు సార్. అదేంటంటే మార్చి టు మే అని చెప్పి ఇచ్చారండి బిల్లు. రవి గారు మీరు ఒకసారి టీవీ చూడకుండా మాట్లాడండి ప్లీజ్. టీవీ చూడొద్దు, వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే ఫోన్ కట్ అవుతుంది ప్లీజ్. అసలు మీరు టీవీ చూడొద్దు, టీవీ చూడొద్దు, ఫస్ట్ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి ప్లీజ్. అలాగేనండి. 6 మేలో నాకు బిల్లు ఇష్యూ చేశారండి.
మార్చిలో వచ్చేసి 564 రూపాయలు పే చేశానండి నేను. ఓకే. ఏప్రిల్లో ఏమో సేమ్ అమౌంట్ పే చేయమన్నారండి. మార్చిలో నేను కన్జ్యూమ్ చేసిన యూనిట్స్ ఏమో 429 626 మైనస్ 429 నియర్లీ 200 అండి. నియర్లీ 200 190 యూనిట్స్ అండి. ఓకే. ఏప్రిల్లో ఒక సేమ్ అమౌంట్ కట్టమన్నారండి. అంటే మీరు 3 రూపీస్ 60 పైసా స్లాబ్లో ఉన్నారు 190 అంటే. అవునండి. అవునండి. ఎంత వచ్చిందండి బిల్ మీకు? బిల్లు నాకు 1702 రూపాయలు వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏంటి చెప్పండి. అది ఇప్పుడు ఏ నెలకు ఆ నెల డివైడ్ చేసి యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ ఎవరన్నా బిల్లు జనరేట్ చేయకుండా వచ్చి ఉన్నప్పుడు ఏంటంటే కన్స్యూమర్ వెళ్ళి ఈ మీటర్ ఈ రీడింగ్ ఉన్నదని చెప్పని డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు బిల్లు రైజ్ చేస్తే ఓకే అండి. ఆ ఇన్స్ట్రక్షన్ లేదు యాక్చువల్ గా. ఆ ఇన్స్ట్రక్షన్ లేకుండా ప్రీవియస్ ఎంత బిల్ ఉందో అంతే పే చేయమని చెప్పి ఆన్లైన్ లో అమౌంట్ కి జనరేట్ అయిందండి. ఓకే. ఆ అమౌంట్ కి జనరేట్ అయింది. అట్లాగానే మేము పే చేసాం. అలా కాకుండా ఎవ్రీ కన్స్యూమర్ హ్యాస్ టు రీడ్ ది మీటర్ రీడింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సెండ్ టు డిపార్ట్మెంట్ ఆర్ ఆన్లైన్. ది బిల్ విల్ బి జనరేటెడ్ అకార్డింగ్ టు దట్. అదర్వైజ్ అట్లాగాని చేసుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదండి యాక్చువల్ గా. ఓకే. ఇప్పుడు జనరేట్ చేసింది చాలా ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు నేను టీవీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఆల్ ది పీపుల్ దే ఆర్ రిపోర్టింగ్ లైక్ దట్ ఓన్లీ. డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఆ చెప్తాను తీసుకొని ఉంటే బాగుండేది కదా. ఓకే. రైట్ రైట్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్ లోపల అనలిస్ట్ గారు కూడా చెప్పారు 2 నెలలకు కలిపి బిల్లు కొట్టినప్పుడు దానిలో హాఫ్ 2 సెపరేట్ బిల్స్ వస్తే స్లాబ్ తగ్గిపోతుంది, టోటల్ కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు మన విద్యాసాగర్ గారు చెప్పారు, అందులో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. వారి దగ్గర బిల్లు ఉంది, వారి దగ్గర పీరియడ్ ఉంది, కన్జ్యూమర్ యూనిట్స్ ఉన్నాయి. దీన్ని 2గా విడగొడితే ఏమవుతుంది? అది చేయవలసినటువంటి కరెక్ట్ ఇన్ఫరెన్స్. అలాంటిది చేసే తప్పకుండా వారి స్లాబ్ తగ్గచ్చు, వారి రేటు కూడా తగ్గచ్చు. ఇది ఒకరి సమస్య కాదు అని వారు అంటున్నందుకు ఓవరాల్గా స్టేట్ అంతా జరిగింటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చూస్తారండి. అంతేగాని ఎక్కువగా బిల్ కట్టే వాళ్ళని కట్టించేసి లాక్డౌన్ పీరియడ్లో వారిని దోచుకునే ఉద్దేశం ఎవరికి ఉండదండి. అయితే జరిగిన ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే, ఎందుకంటే పర్సన్ మన ఇంటికి వచ్చి బిల్ తీస్తే ఒకలా రీడింగ్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా 2 నెలలకు కలిపి బిల్ వేసేసిందంటే రియల్ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ స్లాబ్ మారే అవకాశం ఉంది. దానివల్ల ఇప్పుడు స్లాబ్ కూడా చాలా భయంకరంగా పెరుగుతున్నాయి. ఇది రియల్ గా టెక్నికల్ ప్రాబ్లం కాదంటారా? అక్కడ సంస్థలో అందరు పనిచేస్తున్నారు. ప్రాబ్లం లేదని అనట్లేదండి. ప్రాబ్లంలో 2 విడివిడి బిల్స్ వచ్చింటే ఈ విధంగా పెరగదు అని ఏదైతే ఉందో ఇన్ఫరెన్స్ అది కరెక్ట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. అంతేగాని ఇప్పుడు కావాలని 2 నెలలకు వేసేసి స్లాబ్లు పెంచి చేయడానికి ఇప్పుడు వచ్చే అధికారులు ఎటువంటి స్పందన లేదు. ఇది రెక్టిఫై చేసి లోపల వాళ్ళకి వెళ్ళి ఫీజులు పీకేస్తారు డబ్బులు కట్టకపోతే. అట్లా కాదండి. ఇప్పుడు సమస్య మన దృష్టికి వచ్చింది, ఇప్పుడు 100,000 వేల వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు వెరిఫై చేస్తారండి. ఇలా జరిగింది నిజంగా. మన ఒక సామాన్యుడు కూడా 2 నెలల బిల్లు ఒకసారి కొడితే స్లాబ్ మారుతుంది, అది అందరికీ అర్థమవుతుంది. దాంట్లో ఏమీ మోసం కానీ మనం చెప్పి వాళ్ళకి అర్థం చేసి అక్కడ కూడా లేదు. కాబట్టి ఇది మాస్ స్కేల్లో జరిగింది కాబట్టి దీన్ని ఏ విధంగా డివైడ్ చేసి అవుతుందనే పరిష్కారం వస్తుంది. కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. మేమేం చేయలేమని ఒక చిన్న ఎంప్లాయీ చెప్పినంత మాత్రం కాదండి. ఒక వ్యక్తి కాదు, ఇది వ్యవస్థ. ఇందులో కోటాను మంది కన్స్యూమర్స్ ఉన్నారు. 1,34,00,000 కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళలో తప్పకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక పరిష్కార మార్గం ఉంటుంది. మీరు 2-3 చెప్పారు, కాలర్స్ కూడా నాకు ఎక్కువ వచ్చిందని అన్నారు. దాని కారణాలు ఏంటి వెతుకుతారు. నిజంగా కన్జంప్షన్ ఎక్కువ ఉంటే దాన్ని ఎవరేం చేయలేరండి. కానీ నెలవారీగా చేయవలసిన బిల్లింగ్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఉంటే దాన్ని తప్పకుండా పరిష్కరిస్తారు. అందులో వెనకపోయేది ఏమి ఉండదు. ఇప్పుడు పెంచినటువంటి టారిఫ్ ఓన్లీ 500 యూనిట్స్ పైన వాళ్ళకి తప్పితే కింద ఇప్పుడు మాట్లాడుతున్న తక్కువ వాళ్ళండి. అంతకంటే తక్కువ ఉన్నట్టు కస్టమర్. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే వ్యవస్థలో ప్రతి ఒక్కరికి తెలుసండి, ఆ మిషనరీలో ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు టెక్నికల్ ఇంజనీర్కు ఇది క్లియర్ కట్ క్రిస్టల్గా తెలుసండి. తెలిసి చేసిన తప్పిదం తప్పనిచ్చేది, తెలియకుండా జరిగిన తప్పిదం అయితే కాదండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ చాలా ఫిక్స్డ్ అండి. ఈ ప్రోగ్రామింగ్ లో ప్రతి టెక్నికల్ ఇంజనీర్ ఏం చేస్తారంటే మంత్ వేరియేషన్స్ చేంజ్ చేస్తారండి. ఒక చిన్న సిస్టమ్ లో పెట్టేసి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు అంతే. ఇది వీళ్ళ ఇంజనీర్కి, చీఫ్ ఇంజనీర్కి, టెక్నికల్ ఇంజనీర్స్కి ప్రతి ఒక్కరికి తెలిసే ఈ బిల్లింగ్ సిస్టమ్ అనేది జరుగుతుందండి. తెలియకుండా ఏది జరగదు. వీళ్ళు ఏదైతే ఈ రోజు ప్రభుత్వాలు తప్పిదం కాదు, ఇది టెక్నికల్ ఎర్రర్ సాల్వ్ చేస్తామని ఏదైతే అంటున్నారో ఇది కావాల్సికల్లా తెలిసి చేసిన ఒక తప్పు అండి. సంస్థలో మొత్తం ఇంతమంది టెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకు బిల్స్ వస్తాయనేది వాళ్ళు టెస్ట్ అండ్ ట్రయల్ ఫస్ట్ ఒక టెస్ట్ బిల్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా తెలుసు, అంటే తెలిసి కూడా కన్జ్యూమర్ని ఇక్కడ వీళ్ళు
ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్యానిక్ సిచ్యువేషన్లో ఇంకా ప్యానిక్ చేయాలి, ఇంకా బాధ పెట్టాలి, ఇంకా వీళ్ళని హింస పెట్టాలి అనే విధంగా చేసే చర్యలు ఇవి ఎంతవరకు సమంజసం? విజయసాగర్ గారు ప్రభుత్వానికి ఉంటుందని హింసించాలని చెప్పి విజయసాగర్ గారు అనేక సబ్సిడీలు ఎలా షార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందండి? ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం, గత 50 రోజుల పైబడి అంటే సుమారు 2 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈరోజు ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం వెల్ఫేర్లు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశం అది టెక్నికల్గా జరిగిందా, ఊహించిన విధంగా ఈ రకంగా ఆలోచించకుండా చేసిన చర్య అన్నది పక్కన పెడితే చాలా ఇబ్బందుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఈరోజు సాటిస్ఫై చేయాలి అంటే ఈ కరెంటు భారం నుంచి వాళ్ళని తగ్గించాలి అంటే ఈ బిల్లు భారం నుంచి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఒకటండి, బాలా గారు అన్నట్టు అది టెక్నికల్ మిస్టేక్ కాదు, హ్యూమన్ ఎర్రర్ అంతకంటే కాదు. ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది సిఎండి ఏపీఎస్పీడీసీఎల్స్ నుంచి వాళ్ళు ఈ పలానా ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని కొన్ని వేల మిషన్స్ ఉంటాయి, వేల మిషన్స్ కి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. సో ఆ సాఫ్ట్వేర్ ను ఎట్లా చేయాలనుకున్నప్పుడు వీళ్ళు స్లామ్ ఎట్లా తీసుకోవాలి వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది సిఎండి ఇది జరిగే ప్రసక్తే లేదు ఇది. సో ఇక్కడ సిఎండి కూడా విద్యుత్ శాఖ మంత్రి, సిఎండి, ముఖ్యమంత్రి ఈ ముగ్గురు తర్వాత ఫైనాన్షియల్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని ఏంటి మనకు రెవెన్యూ లోటు ఎంత ఉంది, వీటి మీద వాటి మీద డబ్బులు ఎంత మనం వసూలు చేయాలా, ఏ రంగం నుంచి ఎంత వసూలు డబ్బులు ఎక్కువ తీసుకోవాలా, మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలా, దీని మీద కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ను తయారు చేసి ప్రతి ఒక్క మిషన్స్ మళ్ళీ సిఎండి లోకల్ రీజనల్ సిఎండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రతి మిషన్ కూడా కంప్యూటర్ లో పెట్టి దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇట్ ఇస్ ఎ క్లియర్ కేసు, ఇది రెగ్యులర్ సిస్టమ్ ఇది ఇందులో సిస్టమ్. అయితే ఇక్కడ మనకు రెగ్యులర్ గానే ఏమవుతుందంటే బాగండి ఈ ఏపీ ట్రాన్స్కో గానీ జెన్కో గానీ లేకపోతే వీళ్ళంతా కూడా ఒక వాళ్ళకు ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి. ఈవెన్ తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా ప్రజల్ని మభ్యపెట్టే దాంట్లో ఆఫీసర్లు ప్రభుత్వాలు తెలియకుండా చేసే కార్యక్రమాలు చేసే పనులు ఎట్లుంటాయంటే వీళ్ళది మార్చి, ఏప్రిల్, మేలో వీళ్ళు జనరల్ గా సిటీస్ లో ఉన్న వాళ్ళు కానీ కొంత 2 టైర్ సిటీస్ కానీ 3 టైర్ సిటీస్ లో ఏసీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ కాలుతుంది. దీన్ని వీళ్ళు చేసుకొని ఈ 3 months మీరు పవర్ ఎక్కువ కలిచారు కాబట్టి ప్రతి ఇయర్ కు ఏసీడీ బిల్ అని అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్ అనేది ఒకటి ఎవ్రీ ఇయర్ వీళ్ళు 5,000, 3,000, 4,000 అని చెప్పేసి వేస్తూ పోతారు వీళ్ళు. ఇది మామూలుగా జరిగే ఒక స్కామ్. ఇది ఏపీఎస్పీడీసీఎల్సీ కానీ జెన్కో కానీ చేసే స్కామ్. ఇది ఏంటంటే ఏసీడీ బిల్లు పేరు మీద మీరు ఎక్కువ కాల్చారు మీరు డిపాజిట్ చేయాలంట. ఆ డిపాజిట్ కు దిక్కుదేమో ఉండదు, ఒకసారి కట్టేస్తారు 2,000, 3,000, 5,000, 10,000 కట్టేసుకుంటారు. ఆ డిపాజిట్ డబ్బులు ఏమైంది అంటే యాక్చువల్ గా తర్వాత రూల్ ప్రకారం ఏంటంటే తర్వాత వీళ్ళు సంవత్సరంలో తక్కువ బిల్లు వచ్చినప్పుడు వీళ్ళు కట్టకూడదు, కన్జ్యూమర్ కట్టకుండా అడిషనల్ డిపాజిట్ ని అడ్జస్ట్ చేస్తూ రావాల్సినటువంటి ఇది రూల్. అది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏసీడీ బిల్లును డిపాజిట్ కింద అట్లే తీసేసుకుని అట్లే పెట్టుకొని దాన్ని హైడ్ లో పెట్టేసి కన్జ్యూమర్ ని మోసం చేసి చీటింగ్ చేస్తా మళ్ళీ ఎవ్రీ మంత్ బిల్లు పంపిస్తారు. కాదేమో ఒకసారి ఎవరైనా మీరు ఏసీడీ దీనికి ఎస్పీడీసీఎల్ ఆఫీసర్ ఎవరైనా తీసుకోండి, నిజమో కాదు ఇప్పుడు ఆయన విద్యాసాగర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎందుకు దీనికి అడ్డుకట్ట పట్టలేదు? అదే చెప్తానండి, అదే చెప్తాను. ఇదంతా కూడా వీళ్ళను నష్టాలను పూడ్చుకోవడానికి చేసేటువంటి స్కామ్ ఇది. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి అధికారులు ఏం చేస్తారంటే తప్పుడు నివేదికలు ఇవ్వటం, ఎట్లాగైనా సరే మీరు ఏ ఓవర్కమ్ ఎట్లా కావాలి అనుకుంటే ప్రజల మీద రుద్దేయటం, ఇది వీళ్లకు వెన్నతో పెట్టినట్టు విద్య. అయితే అది ఏసీడీ బిల్లు మీద కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్తే మా డిపాజిట్ ప్రీవియస్ డిపాజిట్ మా డిపాజిట్ ఎంత ఉంది అని చెప్పేసి కనుక వెళ్తే ఎవ్రీ కస్టమర్ మీకు ఉంటది, సార్ బాబా గారికి ఉంటది, సేమ్ ప్రతి కన్స్యూమర్ ప్రాబ్లం ఇది. మీరు వెళ్తే మీకు రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ లో నా డిపాజిట్ సెక్యూర్ డిపాజిట్ ఇన్ని సంవత్సరాలు ఎంత ఉంది అంటే ఒక్కొక్కరు 20,000, 30,000, 50,000 రూపాయలు ఉంటది. అది తిరిగి ఇవ్వాలా లేకపోతే తర్వాత వచ్చే బిల్స్ లో వీళ్ళు అడ్జస్ట్ చేయాలా? ఇట్ ఈస్ ఎ రూల్, ఫండమెంటల్ రూల్ అది. అయితే అది అది జరగకపోగా తిరిగి ఈ రకంగా స్లాబ్లు మార్చేసి ప్రజల నుంచి రక్తం దాగేట రకంగా ఏపీఎస్పీడీసీ అన్నట్టు సార్ అన్నట్టు ఇదేంటంటే విద్యాసాగర్ గారు జరగదు అంటే ఎందుకు జరగదు? జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ రకంగా వెళ్ళి మనం సాల్వ్ చేసుకోలేమా ప్రాబ్లంని? సార్ నేను అదే అంటున్నాను, ఎంత మందికి అవేర్నెస్ ఉంది?
అవేర్నెస్ ఇప్పుడు నాకు తెలుసు అండి, ఇప్పుడు నాకు తెలుసు అది లా గ్రాడ్యుయేట్ నాకు తెలుసు కాబట్టి నాకే ఇట్లా ఒక సంఘటన జరిగితే నేను వెళ్ళి దాన్ని 30,000 రూపాయలు తీసుకొచ్చుకున్నా. ఖర్చు 35,000 అయింది. క్వశ్చన్ ఇక్కడ నాకు ఖర్చు ఎంత అయింది అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ జరిగిన మోసాన్ని నేను ఎట్లా రికవరీ చేసుకున్నా అనే దాని మీద నేను 30,000 రూపాయలు నేను మళ్ళీ తీసుకొచ్చుకున్నా. ఐ హావ్ ఎవిడెన్స్. నేను తీసుకొచ్చుకున్న కూడా 6 months అయింది ఆ డబ్బులు కూడా. సో ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ జరిగిన దాని మీద దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఓకే అది పక్కన పెడదాం, అది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు జరిగిన దాని మీద ఏంటంటే తెలంగాణ చాలా సింప్లిఫై గా చేసింది దీన్ని. ఎలాగంటే గత మార్చిలో వచ్చిన బిల్లు ఎంత మీది, ఈ మార్చికి మీరు ఎంత కట్టండి. గత మేలో వచ్చిన ఏప్రిల్లో వచ్చింది అదే బిల్లు కట్టండి. గత మేలో ఎంత వచ్చింది ఇప్పుడు అది కట్టేసేయండి. మీకు ఒకవేళ తెలుసుకోలేకపోతే ఆఫీస్ దగ్గరికి పోతే లాస్ట్ మార్చ్ ఎంత వచ్చింది, ఏప్రిల్ ఎంత వచ్చింది, మే ఎంత వచ్చింది అని చెప్పి ఆ బిల్లు కట్టేయటం. ఒకవేళ డిస్కీమ్ లో ఏదైనా ప్రాబ్లం కానీ లేదంటే గవర్నమెంట్ కి ఏదైనా ప్రాబ్లం ఉండి తక్కువ రెవెన్యూ అయింది, ఈసారి ఎక్కువ కన్జంప్షన్ అయింది అనుకున్నప్పుడు ర్యాండమ్ గా యూనిఫామ్ గా బిల్లు మీద ప్రీవియస్ బ్యాక్ లాగానే ఇంకోటానో 100 రూపాయలు 150 రూపాయలు వేసి ఉంటే ప్రతి ఒక్కరు ఆనందంగా కట్టేటోళ్ళు. ఎందుకంటే గతం 50 రోజుల నుంచి 60 రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు గతంలో 10 యూనిట్లు వాడితే ఇప్పుడు 11 యూనిట్లు వాడి ఉంటామని చెప్పేసి 150 రూపాయలు కట్టేసేవాడు. రైట్ విద్యాసాగర్ గారు 1 మినిట్ అండి. విద్యాసాగర్ దానికి ఇంకో పాయింట్ యాడెడ్. 1 మినిట్ అండి విద్యాసాగర్ గారు. ప్రతి నెక్స్ట్ సంవత్సరము 5,000 కోట్ల స్కామ్ అండి. వెయిట్ బాలా గారు, మనం శ్రీకాకుళం నుంచి ఒక పబ్లిక్ కాల్ ఉన్నారు, అది అయిన తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. ఆదినారాయణ గారు శ్రీకాకుళం నుంచి. ఆదినారాయణ గారు గుడ్ ఈవినింగ్. మంత్ మాకు 60-80 యూనిట్లు వచ్చేది, 90 రూపాయలు 100 రూపాయలు బిల్లు వచ్చేదండి ఎవ్రీ మంత్. ఈ 2 months కలిపి 400 చిల్లర వచ్చిందండి. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఎంత డిస్కస్ చేస్తాను కదా, బిల్లులో బ్యాక్ సైడ్ రాసింది ఎవరు చూడటం లేదు. లాస్ట్ ఇయర్ 1 to 50 యూనిట్స్ 135 ఛార్జ్ ఉండేది. 50 నుంచి 100 వరకు ఒక యూనిట్ ఉండేది 260. కానీ ఇప్పుడు 75 మార్చారండి. అంటే స్లాబ్ 151 నుంచి 100 వరకు ఉండవలసింది 75 మార్చి 75 నుంచి 360 చేశారండి. అప్పుడు ఏమవుతుంది, అటు వోల్టేజ్ యూనిట్స్ తగ్గించినారు, రేట్లు పెంచారండి. ప్రతి నెల నాకు 90-120 రూపాయలు వచ్చేది, ఈ 2 నెలలు కలిపి 420 రూపాయలు వచ్చిందండి. రైట్ బాలగారు, అంటే ఈ ఏసీడీ అనేది అంటే చాలా ఇక్కడ మంది చాలా consumers కి కన్ఫ్యూజ్ గా ఉన్నది, చాలా డెప్త్ గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే దీని మీద deep గా 90 నుంచి 110 యూనిట్స్ ఎవ్రీ మంత్ వచ్చిందని ఆయన చెప్తున్నాడు. కానీ ఈ మంత్ వచ్చేసరికల్లా అది 400 ఎలాగ అవుతుంది? అంటే యూజ్ చేయాలి కదా, పవర్ని వాడకుండా అంత పెరిగే అవకాశం ఉంటుందా? అంటే బిల్ రాంగ్ అయిందా? ఇక టెక్నికల్స్ మీకు చెప్తానండి. స్లాబ్స్ అనేది ఎలా డిజైన్ చేశారంటే 0 to 75 యూనిట్స్ ఒక రైట్, అంటే 1 రూపీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 75 తర్వాత నుంచి దాటిపోయిన యూనిట్స్ అన్నిటికీ 3 రూపీస్ వేసుకోండి. అంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. 51 to 100 యూనిట్ల వరకు 2 రూపీస్ 60 పైసా. అబ్సల్యూట్లీ. 101 to 200 యూనిట్స్ వరకు 3 రూపీస్ 60 పైసా. కరెక్ట్. 200 యూనిట్లు దాటితే 6 రూపాయల 90 పైసలు ధర. రైట్. ఇది అంటే నా డౌట్ ఏంటంటే, ఓకే ఇక్కడ మన యూనిట్లు మారితే స్లాబ్ మారుతుంది ఖచ్చితంగా, రైట్, ఓకే. కానీ ఆయన 110 యూనిట్లు నెలకు వచ్చినవి, ప్రతి నెల 110 యూనిట్లు వచ్చింది, ఈ 2 నెలల్లో 400 యూనిట్లకి ఎలా వెళ్ళింది? హాఫ్ టు హాఫ్ ఎలా పెరుగుతుందని స్లాబ్ మారచ్చు. నా ఇక్కడ పాయింట్ అర్థమైందండి. నేను టెక్నికల్ ప్రోగ్రామింగ్ అంటే విద్యాసాగర్ గారు ఏమనుకున్నారంటే ప్రోగ్రామింగ్ రాసి ఎగ్జిక్యూషన్ చేసేది అనుకున్నారండి. కాదండి, మనం బస్సులో ట్రావెల్ చేస్తే టికెట్ ఇవ్వడానికి సనత్ నగర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు వాళ్ళు ఎలా అయితే స్టేజెస్ ఉంటాయో ఇలానే స్టేజెస్ లాక్ ఓపెన్ అనేది వీళ్ళ చేతిలోనే ఉంటుందండి. పెద్ద దానికి సిఎండి లెవెల్ అప్రూవల్ తీసుకొని చేసేది ఏం లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే మార్చి నెలలో ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 యూనిట్స్ కాలాయి, మార్చి నుంచి ఏప్రిల్కి బిల్ చేయాలి. అంటే అప్పుడు ఎన్ని యూనిట్స్ నేను కాల్చి ఉంటాను, ఒక 100 అంటే 200 అనుకోండి, ఒక 100 యూనిట్స్ అక్కడ కన్జంప్షన్ అయ్యాయి. మే నెలలో 100 అనుకోండి. ఈ 2 క్లబ్స్ అయిపోయినప్పుడు మీకు స్లాబ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 10 రూపీస్ యూనిట్స్కి వెళ్ళిపోయింది. 1 యూనిట్ ఇంటూ 10 రూపీస్. నేను ఎర్లియర్ రిపీట్, నేను అనేది స్లాబ్ పెరగొచ్చు. ఇప్పుడు ఇతను అనుకున్నది 2 నెలలకి 100 యూనిట్లు వచ్చితే 200కు వెళ్ళింది, 360 పైసలు ఉన్నది 6 రూపాయల 90 పైసలకి వెళ్ళింది. కరెక్ట్, ఓకేనా? ఈయన అది చెప్పట్లేదు, నాకు ఎప్పుడు 110 యూనిట్లు వచ్చింది, ఈ 2 నెలల్లో 400 యూనిట్లు వచ్చింది అని. 400 యూనిట్లకి ఎలా వస్తుంది? వీళ్ళు కన్జంప్షన్ ఒకటి మనం అనుకోవచ్చండి. 100 యూనిట్ చేసే వాళ్ళు ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి 24/7
కన్జంప్షన్ చేసినప్పటికీ కూడా 100+100 వేసుకుంటే మాక్సిమం వీళ్ళకి రావాల్సిన 50% Right. ఎక్స్ట్రా. అంటే 200 యూనిట్స్ వేసుకుంటాం. Consumption జరిగింది అక్కడ 200 యూనిట్స్ వేసుకుంటే అదే వాళ్ళు యూజ్ చేసినట్టే చేశారు, యూనిట్లు యూజ్ చేశారు. చేసిన దాంట్లో ఇంకోటి ఏమైపోయిందంటే 1 మంత్కి కట్ ఆఫ్ చేసి బిల్ చేయాల్సింది పోయి టెక్నికల్గా వీళ్ళు చేయకుండా దాన్ని మార్చ్ టు మే అనే స్లాబ్ కాకుండా మార్చ్ టు మే స్లాబ్లో జరిగిన కన్జంప్షన్ యూనిట్లని డివైడెడ్ బై 2 చేసి దాని స్లాబ్ను తగ్గించి బిల్ కానీ చేయగలిగితే అలాంటి ప్రోగ్రామింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం చాలా సాల్వ్ అయిపోతుందని. కానీ ఇది ఎందుకు చేయరు అంటే రెవెన్యూ కావాలి. ఇప్పుడు ఇందాక విద్యాసాగర్ గారు ఒక మాట మాట్లాడారు, ఏసీడీ కలెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి వెసులుబాటు వీళ్ళకి. ఇది కానీ చేయలేదనుకోండి, వీళ్ళు ఇది చేయకుండా అలానే ఉంచితే నెక్స్ట్ ఏసీడీని కలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీడీ కలెక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఏ ప్రభుత్వానికైనా కూడా మినిమం 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ అండి. ఎవరు కూడా దీన్ని కన్స్యూమర్ ఫోరంలో వేసి రిఫండ్ తీసుకోరు. అలా అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలంటరీగా వాళ్ళైతే అడ్జస్ట్ కూడా చేయరండి. ఇంతవరకు హిస్టరీలో చేసినట్టు ఎక్కడ దాఖలాలు కూడా లేవు. కన్స్యూమర్ మాత్రం ఫేస్ చేస్తూనే ఉన్నారు. నేను డైరెక్ట్ గా తీసుకున్నాను విద్యాసాగర్ గారు చెప్పారు చెయ్యాలి, ఆయన వెళ్ళి అడగాలి. ఎంతమంది కన్స్యూమర్స్ వెళ్ళి అడుగుతారు? రిక్వెస్ట్ చేయాలి వాళ్ళకి. అంటే ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? అయినా నేను ఇక్కడ బిల్స్లో నేను కన్స్యూమర్ కన్జంప్షన్ ఛార్జెస్ పే చేస్తున్నాను, కస్టమర్ ఛార్జెస్ పే చేస్తున్నాను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్ పే చేస్తున్నాను. ఈ కస్టమర్ ఛార్జెస్ అనేది ఏంటో తెలుసా అండి? నాకు మీరు సర్వీస్ ఇవ్వడానికి, అంటే నాకు మీరు సర్వీస్ ఇచ్చేదానికి నేను ఛార్జెస్ పే చేసి కూడా అగైన్ ఐ హ్యావ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఐ నీడ్ టు బెగ్ యూ. ఎందుకు అడుక్కోవాలి కస్టమర్? కన్స్యూమర్ ఎందుకు అడుక్కోవాలి? అంటే అది వాడి రైట్ని, మీ రెస్పాన్సిబిలిటీని, మీ యొక్క డ్యూటీని మీరు సక్రమంగా చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 1 కోటి పైన కనెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్లో క్యూలు కట్టేసి వాళ్ళ టైంని మొత్తం లాస్ చేసుకుని. కస్టమర్ కాస్ట్ ఎంత పే చేస్తుంటారండి? కస్టమర్ కాస్ట్ అనేది మీకు అది డిపెండ్స్ ఆనండి. బిల్ అంటే 40 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ ఉంటుంది. విజయసాగర్ గారు 1 మినిట్ అండి. ఓ పబ్లిక్ కాలర్ ఉన్నారు, ఆయన అయిన వెంటనే మీకు నేను ఛాన్స్ ఇస్తాను. రత్న గారు విశాఖపట్నం నుంచి. రత్న గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే అండి. చెప్పండి అమ్మా. సార్ మాకు ప్రతి నెల 400 రూపాయలు కరెంట్ బిల్ వచ్చిందండి. నేను చెప్పిన 400 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. ఈ నెల నుంచి 2,500 రూపాయలు ఇచ్చారు. 2,500 రూపాయలు ఇస్తే లాస్ట్ మంత్ ఏమో చెప్పారంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో మీరు ఎంత కట్టారో ఈ నెల బిల్లు రాదమ్మా, ఏప్రిల్ నెల అదే కట్టియండి అని అన్నారు. వాళ్ళు 5 రూపీస్ ఫైన్ తీసుకుంటే 409 రూపాయలకి 5 రూపాయలు కలిపితే 503 రూపాయలు సార్. అయితే మాకు 500 రూపాయలు తీసుకున్నారు, అయిపోయింది. మొన్న బిల్లు తీసిన అబ్బాయి 2,500 రూపాయలు బిల్లు చేతి పెట్టాడు, 2,600. అయితే నేను బిల్లు చూసిన అడిగాను, ఏట్రా బాబు ఎంత బిల్లు ఇచ్చావు 2,600 అనేసి. ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా మా చేతిలో పెట్టక ముందే, మేడం ఇదిగో బిల్లు అయితే 2,500 వచ్చిందని. అది నేను చెప్పాలా, నేను చెప్పడం పెట్టరా బాబు అనేసంటే, లేదండి 2 నెలలు కలిపి ఒకసారి తీసాం కదా అందుకే ఇంత బిల్లు వచ్చిందంటే. అంత బిల్లు మేము వాడింది ఏముంది? 2,600 రూపాయల పోనీ అంత పిల్లలతో పాటు మేము ఇంట్లో ఉంది, లాక్డౌన్ లో 24 hours టీవీలు వేసుకున్నా, ఏం చేసుకున్నా కనీసం 500 దగ్గర ఒక 700, 800 రావాలి. కానీ మరీ ఏదో బాబు 2,600 అంటే. అయితే లాస్ట్ మంత్ మీరు ఎంత కట్టారు మేడం అంటే 500 కట్టారా బాబు అంటే, అయితే 500 లెక్క చేసి 2,100 రూపాయలు కొద్దిండి. నాకు అర్థం కాలేదండి ఎలా కట్టి. ఇప్పుడు అప్పో చేసి కట్టడానికైనా సరే కరోనా టైం అండి ఇది. ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. కనీసం లేదమ్మా ఈ రోజు చాలా మంది మీలాంటి వాళ్ళు, లేదమ్మా ఈ రోజు చాలా మంది రత్న గారు మీలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విషయమే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళదన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ చర్చను కూడా మనం పెట్టడం జరిగింది. ప్రభుత్వం దీనికి ఏమన్నా వెసులుబాటు ఇస్తుందేమో ఖచ్చితంగా ఆశిస్తామమ్మా. ఆ విధంగానే అడుగులు వేసే అవకాశం కూడా ఉంది. చెప్పండి. భయమే సార్ మాకు ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్లో స్టార్ట్ చేస్తారు సార్. అవునవును. ఇప్పుడు ఈ బిల్లులు వస్తే 300 యూనిట్లు దాటితే ఏ అమ్మఒడి రాదని సగం క్యాన్సల్ వచ్చేస్తుంది సార్. అలాంటివి ఏమైనా క్యాన్సిల్ చేసేస్తే మరి మాలాటల పరిస్థితి ఏంటి సార్ చెప్పండి ఒక మాట. రైల్వే స్టేషన్ లో పని చేస్తున్నాను, నెలకి ఎంత రోజుకి 2,260 రూపాయలు సార్ బెడ్షీట్లు మోస్తారు. ఈయన 2,500 రూపాయలు కరెంట్ బిల్లు కట్టుకుంటే రేపు పొద్దున అమ్మఒడి పథకంలో ఏ వచ్చినా లేదమ్మా లేదు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళే కాదు రత్న గారు, ఇది అందరికీ కూడా తలకు మించిన భారమే. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దీన్ని సాల్వ్ చేయవలసిన అవసరం కూడా ఉందమ్మా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు చెప్పిన కాలర్స్ అందరూ కూడా వారి యూనిట్స్ కూడా ఎక్కువగా కాలనీ అని చెప్తున్నారు. ఒకటి 2 నెలల బిల్లు కలిపిచ్చారు కాబట్టి అంటారు. ఇందులో కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే యూనిట్స్ నిజంగా ఎక్కువ కాల్చారా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వచ్చిన దాని స్లాబ్ పెరిగిందా అని చూసుకోవచ్చు. విడివిడిగా కడితే ఎంతో చూసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే వాళ్ళకి ముందు ఏ స్థాయిలో వచ్చిందో అంతకంటే 10%, 30% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే 5 రెట్లు వస్తుందని కోరుకోవట్లేదండి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు చూస్తుంటే వాళ్ళకి ఈ విద్యుత్ ఛార్జీ మోతం మోయించాలని ఎక్కడ ఉండదండి. ఎవరు తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటారు. విద్యాసాగర్ గారు
వర్మ గారు చెప్పండి బాలా విజయ్ గారు సార్. చెప్పిన దాని మీద చిన్న కరెక్షన్ అండి. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై 2 చేయొద్దు, ఏం చేయొద్దు, అవన్నీ అంత రిస్క్ వద్దు నీకు. మార్చి మంత్ కు వచ్చిన బిల్లు ప్రీవియస్ ఇయర్ బిల్లు కట్టి, ఏప్రిల్ ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన బిల్లు కట్టి, ఈ కన్ఫ్యూజన్ అంతా అవసరం లేదు. ఇప్పుడు మేకి ఎంత వచ్చిందో నువ్వు ఆ కన్జ్యూమర్ ఇప్పుడు మీటర్ తీసుకొచ్చిన దాని మీద నువ్వు కట్టి, అడిషన్ గా మిగిలింది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు లాంటి ప్రభుత్వం కన్సర్న్డ్ మినిస్టర్ బయటకు వచ్చి ఈ రకంగా మేము ఒక 1000 కోట్ల రూపాయలు ఎక్కువ వినియోగం జరిగింది కాబట్టి ఒక 100 రూపాయలు అంటే ఒక కోటి 34 కనెక్షన్లు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఒక 200 రూపాయలు వేస్తాం, 100 రూపాయలు ఇస్తామంటే కష్టంలో ఉన్నప్పుడు హ్యాపీగా 100-200 రూపాయలు కట్టడం అన్నది ఇట్ ఈస్ వెరీ క్వైట్ నార్మల్. కట్టేస్తే దానివల్ల పెద్ద వచ్చిన ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒక్కొక్క కన్జ్యూమర్ నుంచి అడిషన్ గా బిల్లు కాకుండా అడిషన్ గా తీసుకోవడం ఏంటంటే స్థిర ఛార్జీలు 110 రూపాయలు, కెపాసిటీ సర్చార్జెస్ 95 రూపాయలు, విద్యుత్ సుంకంపై వడ్డీ 50 రూపాయలు, అంటే 245 రూపాయలు. ఇది గవర్నమెంట్ మెయింటెనెన్స్ వీళ్ళు బిల్లు ఇచ్చేదానికి ఈ పేపర్ కూడా గవర్నమెంట్ ఏపీఎస్పీడీసీ డబ్బులు వసూలు చేస్తుంది. అయితే సార్ అన్నట్టు ఈ ఏసీడీ బిల్లు ఇప్పుడు నాకు 14,692 రూపాయలు వచ్చిన బిల్లు మీద 3 months యావరేజ్ చేసి 3 months యావరేజ్ చేస్తారండి. 3 months యావరేజ్ చేసి నాకు 30,000 ఇప్పుడు కట్టమని ఒక నోటీస్ పంపిస్తారు ఇమీడియట్ గా. నేను ఎందుకు కట్టాలి అడ్వాన్స్ గా? ఇక్కడ అది ప్రాబ్లం. సార్ చెప్పాను బాలా గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు సర్చార్జ్ అంటే ఇప్పుడు నాకు 50,000 రూపాయలు 45,000 రూపాయల మీద యావరేజ్ మీద వేసి పంపించి 30,000 32,000 కట్టమంటారు. ఇప్పుడు ఆ 32,000 రూపాయలను డిపాజిట్ చేస్తే అది ఎప్పుడు అడ్జస్ట్ చేస్తారు అంటే అడ్జస్ట్మెంట్ ఉండదు దాని మీద. మళ్ళీ నేను ఇయర్ లో నాకు బిల్స్ మీద అడ్జస్ట్మెంట్ ఉండదు, నాకు తిరిగి ఇవ్వటము ఉండదు. అదంతే. ఇంకా అంటే గాంధీ లెక్కలో రాసుకొని ప్రజల దగ్గర దోపిడీ లాగా ఎస్పీడీసీ చేస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక మనకు మామూలుగా ఇవి రోడ్డు మీద చూసేటప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఈ కొత్త సిస్టమ్ పెట్టారంట ఈ 6 months నుంచి. ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో వచ్చేటటువంటి వినియోగం ఎంత అవుతుందో అక్కడ ట్రాన్స్ఫార్మర్ మీడియం రేట్ బట్టి ఈక్వల్ డివైడ్ అంట. అంటే ఒకరు తక్కువ వాడినా ఎక్కువ వాడినా సంబంధం లేదు. ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఈక్వల్ డివిజన్ చేస్తే ఎంత వస్తుందో మీరు అంత కట్టాలి. ఇది ఎక్కడ విత్తడం? చిన్న ఇళ్ళు ఉంటాయి, పెద్ద ఇళ్ళు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ చేతగాని ఏపీఎస్పీడీసీఎల్సీ చేతగాంతనం, అధికారులు ప్రభుత్వాన్ని తప్పులు పట్టించడం, ప్రభుత్వానికి డబ్బులు కావటం. మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో ఈ ప్రభుత్వము ఈ రకంగా ఈ బిల్లులు పంపిస్తే ఇంతవరకు కన్సర్న్డ్ మంత్రి కానివ్వండి, లేకపోతే ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కానివ్వండి, ఇలాంటి ఇన్ని గగ్గోలు పెట్టేసినటువంటి మంత్రులు కానీ ఒక్కరైనా ఈ బిల్స్ మీద మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోతాం, ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ వచ్చిందండి? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇందులో రెవెన్యూ ఉంది. ఈ రెవెన్యూ ఇప్పుడు దాదాపు 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పనంగా ఆదాయ మార్గంగా చూసుకుంటది. దాని తర్వాత 2-3,000 కోట్లు 4 కోట్లు ఖచ్చితంగా అప్పనంగా మళ్ళీ ఒక 2 వస్తుంది. అంటే ఆల్ పుట్ టుగెదర్ ఈ 2 నెలల బిల్లులతోటి 2 నెలల బిల్లులతోటి గవర్నమెంట్ కు ఉచితంగా 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క రక్తాన్ని పీల్చే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం తీసుకున్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఏ టెక్నికల్ పర్సన్ దగ్గరకైనా వెళ్ళండి, ఎనీ టెక్నికల్ పర్సన్, ఏదైనా రిటైర్డ్ వాళ్ళు చెప్తారు దీని చరిత్ర మొత్తం అంతా కూడా. 7,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేయడానికి కొనుక్కున్నటువంటి జగన్ గారి ప్రభుత్వం మీద ఈ సామాన్య ప్రజలు, నేను ప్రజలతో ఉంటాను, పేద ప్రజలతో ఉంటాను, నా పేద ప్రజలే అంటే నాకు విద్యాసాగర్ గారు 1 minute అండి. 1 minute వైసీపీ వెర్షన్ కూడా మనం వినాల్సి ఉంది. 1 minute. విద్యాసాగర్ గారు వారు మాట్లాడుతున్నది అభ్యంతరమైన పదజాలం అండి. ఎందుకంటే రక్తం పీల్చుకుంటుంది, ప్రభుత్వం దోచుకుంటుంది, ఏం చేసినా సరే ఇక ఎట్టి పనులు వినే పరిస్థితి లేదు, దీని పరిష్కారం చూపించారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం మీరు మాట్లాడేశారు కదా, మీరు చెప్తున్నది రక్తం పీల్చుకోవడానికి కరెంట్ బిల్లే కావాలండి. ఇప్పుడు 1,000 కోట్లు సంక్షేమ పథకాలు పెడుతుంటే వాటి గురించి మీరు మాట్లాడరు, కానీ ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు దోచుకోవడానికి రక్తం పీల్చుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయండి. మీరు ఏం చెప్తున్నారు? అసలు అమ్మఒడి పథకం మీరు గమనించినట్లయితే అసలు ఎప్పుడైనా ఎవరికి ఊహకందని పథకాలు పెట్టి వాటిని అమలు చేస్తున్న విధానం చూస్తే గమనించండి. ఇప్పుడు కరెంటు బిల్లు ద్వారా 2,000 కోట్లు దోచుకోవాల్సిన అక్కర ప్రభుత్వానికి లేదు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని మళ్ళీ అడ్రస్ చేయడానికి మంత్రులు గారు ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. ఇప్పుడు తప్పు జరిగింది అనుకోండి, మీరు చెప్పిన విధంగా తప్పు. విద్యాసాగర్ గారు ఒక నిమిషం వినండి, మీరు తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు, మీరు ఆరోపించినట్టు రకరకాల తప్పులు జరిగినాయి అనుకుందాం, అది కన్సర్న్ మంత్రి గారు కానీ లేక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ లేక ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. 1 minute ప్రజలకు మాట్లాడండి. విద్యాసాగర్ గారు మాట్లాడినాక మళ్ళీ మీరు మాట్లాడుతారు, మనకు చాలా టైం ఉంది, మనకు వర్మ గారు ఇస్తారు. అయితే మీరు చెప్తుంది ఏంటంటే ఏదో విధంగా వీళ్ళు బాధేసి వీళ్ళ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసేసి ఈ కరోనా సమయంలో వాళ్ళని హింస పెట్టేసి ఇలాంటి ఉద్దేశం ఒక ప్రభుత్వానికి ఉంటుందా?
అందున సంక్షేమ ప్రభుత్వంగా పేరు పొందినటువంటి మా ప్రభుత్వం ఇలాంటి జరగదండి. మీరు చెప్పినట్టుగా నిజంగా తప్పే జరిగింది అనుకుందాం, తప్పే జరిగి ప్రజలకు ఎక్కువ బిల్లు వచ్చింది అనుకుందాం, దాన్ని తప్పకుండా అడ్రస్ చేస్తారు. కన్సర్న్ మినిస్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందిస్తారు. అంతేగాని కేవలం బిల్లు వచ్చిన సందర్భం చూసుకొని రక్తం పీల్చేస్తున్నారు, కరోనా లోపల ఇంకా హింసిస్తున్నారు, ఎక్కడ లేని బిల్లు వేశారు, ఇవన్నీ ఊహించి ఒక వలపన్ని ప్రజలను ఆ ఉచ్చులో బిగించడం అలాంటివన్నీ ఉట్టి మాట్లాడి. ఈ మా ప్రభుత్వం వచ్చింది కేవలం 1 year ముందు. ఈ మొత్తం విషయం జరుగుతుంది ఎప్పటి నుంచి అండి? 6 సంవత్సరాల కరెంట్ బిల్లు ఎప్పుడు పెరగల. చంద్రబాబు గారు వారి ప్రభుత్వం ఉండేది, తెలుగుదేశం ప్రభుత్వం ఉండేదండి. అక్కడ అనేక రకరకాల స్కాములు చేసి పీపీఎల్ లోపల 20 సంవత్సరాల ఒప్పందం చేసుకున్నారండి. యూనిట్ ₹2.20 దొరుకుతుంటే వాళ్ళు ₹6.20. అది 20 సంవత్సరాల కొన్న దాన్ని సమీక్షించడానికి పోతుంటే దానికి రకరకాల ఇబ్బందులు వచ్చి దాని కోర్టు కేసులో ఉంది, అది ఆగి ఉంది. అది కూడా ప్రభుత్వం ఖజానా పైన ఉన్నటువంటి అదనపు భారాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. దాన్ని మీరు మర్చిపోయి మాట్లాడకండి. మీరు ప్రజల పైన భారం మోపే ఉద్దేశం మాకుండదు ఎట్టి పరిస్థితిలో. నిజంగా తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరుగుతాయండి, ఏ వ్యక్తికైనా తప్పు జరగచ్చు. ప్రభుత్వం చేయొచ్చు, వ్యవస్థ చేయొచ్చు, డిస్కమ్ చేయొచ్చు, కంపెనీ చేయొచ్చు, సరిదిద్దే హక్కు కానీ అధికారం కానీ ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఇప్పుడు తప్పులు పొరపాట్లు జరగవు అని కాదు, ఎక్కడన్నా సరే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న తప్పు జరిగినా అది పెనుభారంగా మారే పరిస్థితి ఈరోజు పేదవాళ్ళకి, కాదంటారా? ఆ విషయం మేము కాదనట్లేదా? కాబట్టి ఈ సందర్భంలో మరింత మానవతా దృక్పథం స్పందించి ప్రజలపైన భారం కాకుండా చూడడానికి మేమైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తాము. దీనిలో తప్పు జరిగింది మీరు ఇంతమంది చెప్తున్నారు, మన అనలిస్ట్ గారు చెప్పారు. ఏమైనా 2 బిల్లు కనుక డివైడ్ చేస్తే తప్పకుండా భారం తగ్గే అవకాశం ఉంది. విద్యాసాగర్ గారి బిల్లు వారు చూస్తే నాకు కూడా వారి బిల్లు తగ్గితే బాగుండని నాకు అనిపిస్తుంది. కానీ దానిలో పూర్వవరాలు చూసుకోవాలిగా, దానిలో ఎక్కడ తప్పు చేసి చూసుకోవాలి. అంతవరకు ఆగండి. మీ ఒక్క సమస్య కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజానికి సంబంధించిన సమస్య అయితే తప్పకుండా దాన్ని స్పందిస్తారు. స్పందించే లోపే గగ్గోలు పెట్టకండి. ఎందుకంటే ఒక దృష్టికి రావాలన్నా సరే కరోనా జరిగిన తప్పిదమే అండి. ఎందుకంటే గతంలో కూడా ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు 2 months స్లాబ్ అయితే మారిపోతారో, మారిపోయిన టైంలో బిల్ ఎక్స్ట్రా వస్తుంది, రేటు పెరుగుతుంది అని చెప్పేసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తెలుసు, బిల్లింగ్ డిపార్ట్మెంట్ కి తెలుసు, అక్కడ ఉన్న కన్స్యూమర్ డిపార్ట్మెంట్ కి తెలుసు, డిపార్ట్మెంట్ కి తెలిసి వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే తెలిసి చేస్తే దాన్ని క్షమించేద్దామా? ప్రభుత్వం క్షమిస్తుందా? ప్రభుత్వం క్షమిస్తుందా అండి? ఒకవేళ వాళ్ళు తెలిసి తప్పు చేస్తే విద్యాసాగర్ గారు, వర్మ గారు, డాక్టర్ గారు, బాలా గారు, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే నేను క్లియర్ కట్ గా సింప్లిఫై చేసి డాక్టర్ గారు ఏదైతే చెప్పారో ఈ స్కామ్లు పీపీఎల్ మీద నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు పీపీఎల్ మీద నడుస్తుందండి. పీపీఎల్ మీద చాలా చర్చ జరిగింది, దాని కోర్టు కేసు ఉన్నాయి. చెప్పండి డాక్టర్ గారు, ఒక్క నిమిషం వినండి. చెప్పండి. నేను మీకు ఇన్పుట్ ఇస్తా, మీరు తీసుకుంటే వస్తుంది. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసుకుంటే నిజమా కాదని మీకు తెలుసుకోవచ్చు. చెప్పండి. పీపీఏలు అన్న దాని మీద, సోలార్ పవర్ అనే దాని మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు సొంతంగా అగ్రిమెంట్ చేసుకునే అధికారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది రెగ్యులర్ ఎనర్జీ కాదు. పీపీఎల్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అండర్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది నెంబర్ 3. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే 10 ఏళ్ల క్రితం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరగా జరిగినటువంటి పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో జరిగి ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. బయోడైవర్సిటీ చివరి ప్రోగ్రామ్ ఎందుకు జరిగింది అంటే ఈ భూమి మీద భూతాపం పెరగకుండా ఉండాలి అంటే సాంప్రదాయమైనటువంటి విద్యుత్తును ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చివరగా జరిగినటువంటి మీటింగే హైదరాబాద్ లో జరిగితే, దాని తర్వాత నెక్స్ట్ మీటింగ్ జరిగి 100 ప్యారిస్ లో కూర్చొని ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే దాని పేరు ప్యారిస్ ఒప్పందం. రీసెంట్ గా మీరు వినే ఉంటారు, ప్యారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ నేను పక్కకు తప్పుకుంటాను అన్నాడు. అయితే ఎందుకు తప్పుకుంటాడంటే డబ్బులు ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీ మేము ఇస్తున్నాము, నేచర్ ని కాపాడుకోవడానికి మిగతా దేశాలు దాని వల్ల బాగుపడుతున్నాయి కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పీపీఏల మీద అగ్రిమెంట్లు ఇనిషియల్ గా చేసేది దేశాల మధ్య జరుగుతుంది. యు కీప్ ఇన్ మైండ్ డాక్టర్ గారు, బీపీఎల్ అనేది మాకు తెలుసు అండి. మీరు చెప్తున్నంత మాకు తెలుసు. ఇంత ఉపద్రవం అక్కర్లేదు దానికి. చెప్పేదేనండి మీరు చెప్పిన ఇంకా అక్కర్లేదండి. మీరు చెప్పేది విన్నాం మేము. నేను చెప్పేదేనండి. ఇప్పుడు రెన్యూవల్ పవర్ అప్లికేషన్ ఉంటుంది, ఆర్పిఓ అని ఉంటుందండి. ఇదంతా అక్కర్లేదండి. ఈ చరిత్ర అక్కర్లా దండగా ఆర్పిఓ అని ఉంటుంది. ఆర్పిఓ అని ఉందండి, రెన్యూవల్ పవర్ అప్లికేషన్. అది వినండి, ఆర్పిఓ అనేది ఉంది. ఆర్పిఓ ప్రకారం మనకి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలని ఒక నిర్దిష్టమైనటువంటి క్రైటీరియా ఉన్నాయి. ఉదాహరణకు 2014-15 లోపల 5% కావాలని ఉంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు 6%
తీసుకున్నారు. 2015-16 లోపల 6% ఉంది, వారు 16% కొన్నారు. 2018-19 ఆయన దిగిపోయే ముందు 9% తీసుకోవాల్సి ఉంటే 23% కొన్నారండి. అది కూడా ఎక్కువ ధర పెట్టి కొన్నారు. దాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. మేము ఆర్పిఓ అని తెలియకుండా మాకు తెలియక కాదు, రెన్యువల్ పవర్ అప్లికేషన్ అందరికీ ఉంటుంది. ఎక్కువ ధర కొన్నారు, ఎక్కువ పర్సెంటేజ్ కొన్నారు, దాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. అంతేగాని ఆర్పిఓ గురించి లెక్చర్ అక్కర్లేదండి. ఆర్పిఓ అని ఎక్కువ పర్సెంట్ కొన్నారు, పీపీ గురించి మేము మొత్తం పీపీ కట్టలేదండి. మీరు ఎక్కువ పర్సెంట్ ఎందుకు కొన్నారు? ఎక్కువ ధరకి ఎక్కువ యూనిట్ అని కొనాల్సి వచ్చింది. అది మేము ప్రశ్నిస్తుంటే మీరు ప్యారిస్ గురించి, లండన్ గురించి మాకు ట్రంప్ ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే మీరు ఆ పాత చెప్పకండి. దండగాది విజయసాయి గారు వెయిట్. నెక్స్ట్ పబ్లిక్ కాలర్కి వెళ్దామండి. వైజాగ్ నుంచి అనిత ఉన్నారు పబ్లిక్ కాలర్. అనిత గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ కిందటి నెల నాకు 131 రూపాయలు వచ్చింది సార్ కరెంట్ బిల్లు. 131. ఈ నెల మాత్రం 463 రూపాయలు వచ్చింది సార్. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము డైలీ వేజ్ లేబర్ సార్, వాళ్ళ దగ్గర కంపెనీలో పనిచేస్తున్నాం షాపింగ్ మాల్ లో. చెప్పండి. కానీ ఇది బిల్లు 2 నెలలకు 2 నెలలకు కాదు సార్, కిందటి నెలది కట్టేశాను, అంత ముందు నెలది కూడా కట్టేశాను సార్. బిల్లు రాకుండా ఇప్పుడు బిల్లు వచ్చిందా? 463 రూపాయలు వచ్చింది సార్. బిల్లు వచ్చిందా పోయిన నెల? పోయిన నెల బిల్లు అంటే ఆన్లైన్ లో కట్టాను సార్ వెళ్ళి. లే బిల్లు రాకుండా కట్టారు కదా అమ్మా, అంతే కదా మీరు అనేది? బిల్ రాకుండానే కట్టేశాను సార్. సరే రెండింటికి కలిపి ఇప్పుడు బిల్ ఎంత వచ్చింది మీకు? బిల్ ఎంత వచ్చింది? ఇప్పుడు బిల్లు 463 రూపాయలు వచ్చింది సార్. మీరు ఏం చేస్తుంటారు? లాక్ డౌన్ లో మాకు శాలరీ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనం బిల్లు కట్టాలంటే చాలా ఎక్కువ అయింది సార్. సరే అమ్మా, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? లేబరా? డైలీ లేబరా మీరు? డైలీ వేజ్ లేబర్. మీ పిల్లలు చదువుతున్నారా? లేదు సార్, 3 సంవత్సరాల పాప. 3 సంవత్సరాల పాప. ఓకే రైట్ అమ్మా. సార్ నేను 4 రోజుల నుంచి ఇంటి దగ్గర లేను, అయినా సరే నాకు 463 రూపాయలు వచ్చింది బిల్లు. అసలు మీరు కాల్చలేదమ్మా? అంటే యావరేజ్ మీద వేసారంటారా శ్రీధర్ గారు? జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే యూనిట్స్ టోటల్ తీసుకొని ఒక బిల్లు కొట్టేశారు. మా ఇంటికి వస్తారు కదండి ఎవరైనా కొట్టడానికి, ఎక్కడ హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే ఒక మీటర్ తెచ్చుకుంటారు. ఆ పిల్లలు పెద్దగా నాలెడ్జ్ కూడా ఉండదండి వాళ్ళకి. వాళ్ళు ఎదురు చూస్తే వాడు పక్క నుండి కరెక్ట్ మీటర్ నంబర్ కొట్టకుండా వాడు ఎక్కువ కొట్టుకుని పోయే సందర్భాలు ఉన్నాయి. మేము వాడితో గొడవ పడ్డాం. కానీ అలా కాకుండా కరెక్ట్ నెంబర్ కొట్టిన తర్వాత ఈ యూనిట్స్ కన్సూమ్ అయినాక ఆటోమేటిక్ అందులోంచి బిల్లు వస్తుంది. నెలవారీగా చూసేటువంటి తెలివి ఉపయోగించట్లేదండి. నెలవారీగా తీసుకునేటువంటి ఆ వివేకం కానీ వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు, వేరే ఎవరు లేకపోయినా నచ్చినట్టు వేసుకుని వెళ్ళిపోతాడు. తెలియకుండా బిల్లు కొట్టేసి వెళ్ళిపోయారు. ఒక పాయింట్ ఇక్కడ నేను అడిషన్ చేయాలి. ఈ ఏసీడీ ఛార్జెస్ వేయడం వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి అంటే మీకు క్లియర్ కట్గా చెప్తానండి. మన దగ్గర 1,50,00,000 కనెక్షన్లు ఉంటే దాంట్లో 70% కనెక్షన్లు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళండి. ఈ రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు 1 ఇయర్ తర్వాత ఏదో ఒక షిఫ్టెడ్ అయిపోతుంటారు, ప్లేస్ టు ప్లేస్ మారిపోయి చాలా మంది ఉంటారు. అంటే 1 ఇయర్ అబోవ్ ఉండేవాళ్ళు చాలా తక్కువ. సో డిపాజిట్ రెంట్లో ఉండే టెనెంట్ కడతాడండి. కట్టేసిన తర్వాత ఆ డబ్బుల్ని వాడు వెళ్ళి మళ్ళీ అడగలేడండి, ఎందుకంటే షిఫ్ట్ అయిపోతాడు కదా. ఈ డబ్బులన్నీ ప్రతి సంవత్సరము ప్రభుత్వానికి 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు లాభం అండి. ఎందుకంటే ఎవరు రిడెంప్షన్కి వెళ్ళరు. ఎప్పుడు రిడెంప్షన్కి వెళ్తారు? ఇంటి ఓనరు ఆ నాలెడ్జ్ ఉండి అతనికి తెలిసి అతను వెళ్ళి క్లెయిమ్ చేస్తే వస్తుంది. అంటే ఇంతమంది 75% కనెక్షన్స్లో ఇక్కడ 75% ఉన్న కనెక్షన్స్ అందరూ రెంటెడ్లో షిఫ్ట్ అయిపోయినప్పుడు ఈ అమౌంట్ క్లెయిమ్ చేసేది ఎవరండి? ఎవరు అడుగుతారు దీని మీద? ప్రభుత్వాలకి ఇక్కడ అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడున్న పొజిషన్ పార్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఎందుకు ఉండదు అంటే బేసికలీ ఎవరైనా ఏం చూస్తారంటే 50 రూపాయలు 25 రూపాయలు ఖర్చు అయిపోతే ఈక్వల్ టు మనకు మిగిలిందంతా 25 రూపాయలు. ఇదే ఫండమెంటల్ ఫార్ములాని మాత్రం చూస్తారు తప్పనిచ్చి ఈ 50 రూపాయలు సంపాదించడానికి ఏం చేయాలి, 25 రూపాయలు మిగిల్చడానికి ఏం చేయాలని చెప్పేసి నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వాలకు కావచ్చు, గత ప్రభుత్వాలకు కావచ్చు, ఎవరికి కూడా తెలియదండి. ఎందుకంటే డెమోక్రసీని అనేది మర్చిపోయాం ఇక్కడ మనం. ఈ డెమోక్రసీలో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్కి కావాల్సిన వెల్ఫేర్ కానివ్వండి, ప్రభుత్వం చూసుకోవాలి. పబ్లిక్ దగ్గర నుంచి దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ని మాత్రమే కలెక్ట్ చేయాలండి. ఇక్కడ ఈ రోజు ఆ ఎక్స్పెండిచర్ని కలెక్ట్ చేయకుండా ప్రభుత్వాలు చేసేది ఏంటో తెలుసా అండి మీకు? అడిషనల్ ఛార్జెస్ అని చెప్పేసి, బడ్జెట్ లేదని చెప్పేసి, లోటుబద్ధ బడ్జెట్ అని చెప్పేసి, ట్యాక్సెస్ రూపంలో, ఛార్జెస్ రూపంలో, అడిషనల్ డ్యూటీస్ రూపంలో పబ్లిక్ మీద బాధేసి సామాన్య ప్రజలకు చాలా వీళ్ళు ఎంత నరకయాతన పెడుతుంటారంటే ఇదే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చేయమని చెప్పండి, ఒక్కరికి కూడా చేయరు. మన డెమోక్రసీ సిస్టమ్ ఏం చెప్తుందండి? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొనేసి డబ్బులు లేని వాళ్ళకి దాన్ని పంచి వాళ్ళని వెలిఫేర్ చేయమని చెప్తుంది.
అంటే వాళ్ళ కెపాసిటీని పెంచమని చెప్తుంది. ఈ రోజు పథకాలన్నీ పెట్టేసి వాళ్ళని సోమరిపోతుల్ని చేసేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏ విధంగా కూడా పనికిరాకుండా పోతుందండి. ఇప్పుడు మీకు ఏసీడీ డ్యూ గురించి మేము కూడా అడిగామండి. ఎవ్రీ ఇయర్ మాకు 5 మీటర్లు ఉన్నాయి, ఓ 3 ఏసీడీ వస్తుంది, ఎక్కువ కన్సంప్షన్ అయింది కాబట్టి అని చెప్పి దాన్ని ఆ ఇయర్కి ఎంత ఉందని లెక్క చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాడుకోమంటే ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా తీసుకోవాలి. ఎంత ఉందంటే ₹1,00,000 ఒక యూనిట్ మీద, ఒక మీటర్ మీద ఉంది చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారు అంటే ఓన్లీ మీరు ఆ మీటర్ క్లోజ్ చేసి సరెండర్ చేసినప్పుడు ఇస్తారు తప్పితే మధ్యలో దాన్ని ఎట్టి పనులు రిడమ్ చేయలేరు. మీరు రిడమ్ చేయడానికి అడగడం ఎవరిని అడుగుతారు? మీరు కాదండి, విద్యాసాగర్ గారు నేను క్లెయిమ్ చేస్తాను, ఆయన కన్స్యూమర్ కోర్టులను తెచ్చుకున్నారండి. ఇప్పుడు కంపెనీస్ అంత మర్యాదపూర్వకంగా రిటర్న్ ఏమి ఇవ్వవు, అడగగానే ఇవ్వడానికి అట్లా ఉండదు. మనకి అడ్జస్ట్మెంట్ చేస్తే చాలు, డబ్బులు పక్కర్లా, అడ్జస్ట్మెంట్ కూడా సిద్ధంగా లేరు. ఏసీడీ అనేది ఒక బ్లైండ్ స్పాట్, మనకు అర్థం కాదు. కానీ అది ఇస్తే కానీ నెక్స్ట్ కరెంట్ కంటిన్యూ కాదు, మేము కట్ చేయబోతున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కట్టాల్సిందే, ఇది డిపాజిట్ అన్నారు. ఓ ₹1,00,000 ఉంది మాకు, కనీసం వాడండి, 2 నెలల బిల్లు వాడుకుందాం దాని అంటే 80% ఉండదండి. మీరు మీటర్ సరెండర్ చేసేయండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇల్లు అమ్ముకున్న తర్వాత చూసుకుందాం, నెక్స్ట్ కస్టమర్ కావాలంటే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తాం. ఇలాంటి మాటలు ఉన్నాయి తప్పితే దాన్ని ఎవరు కూడా సరైన ఎవరైనా ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల చాలా డబ్బులు లాక్ అయి ఉన్నాయి. మీరు చెప్పిన అధికార పక్షంలో ఉండి మీరేలా చెప్తున్నారు అంటే ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇలాంటి విజయసాగర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్, లాస్ట్ ఛాన్స్. వర్మ గారు, నేను మధ్యలో చెప్తుంటే శ్రీధర్ గారు ఆపేసి కుదరదు. దాని గురించి వివరం సింపుల్ గా కంక్లూడ్ చేయండి, టైం లేదు. లాస్ట్ శ్రీధర్ గారు ఒక్క నిమిషం, ఎక్కువ కొన్నారు, దానిలో తిరుగులేదండి. మేము చేసిన విషయం లోపల, మా విశ్లేషణ లోపల ఎక్కువ ధరకి ఎక్కువ ఉన్నటువంటి ఆర్పిఓ చేస్తున్నాం అంతే తప్పితే విజయసాగర్ గారు తప్పు పట్టలేదండి. విజయసాగర్ గారు ఉన్న పర్సెంటేజ్ మించి కొన్నారు. ఎందుకు కొన్నారు? చేశారు. ఎవరి సంవత్సరం చెప్పండి విజయసాగర్ గారు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నాది కాని వస్తువు దాంట్లో నాదని చెప్పి క్లెయిమ్ చేయడం అనేది శ్రీధర్ గారికి ఏ రకంగా కరెక్ట్ ఆయనే ఆలోచించుకోవాలి. అసలు పీపీఏలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదండి, ఏ గవర్నమెంట్ కు సంబంధం ఉండదు. అది రెన్యూబుల్ ఎనర్జీ, దాంట్లో సంతకాలు పెట్టేది కేవలము గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పెడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్ గవర్నమెంట్ కు సంబంధాలు ఉండవు. కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ ను ఇప్పటికి 3 సార్లు కాదు 4 సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ గా విజయసాగర్ గారు ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షంగా మీ డిమాండ్ ఏంటి చెప్పండి ఫైనల్ గా ప్లీజ్. ప్లీజ్ టైం లేదు. పేటీఎం బ్యాచ్ ఒకటి ఉండాలి. ఆ పేటీఎం బ్యాచ్ పని ఎక్కడో కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నెట్ లో కూర్చొని వీటి అన్నిటి మీద పాజిటివ్ గా ఉంది సార్ శ్రీధర్ గారు అన్నట్టు ఎవరు ఊహించనే కాదు. ఆయన కళ్ళ వచ్చినటువంటి పెట్టాలంటే రాజ్యాంగంలో వీలు కాదు. ఆయన కళ కనొచ్చు ఆయన సొంతంగా, అంతే తప్ప రాష్ట్ర ప్రజల మీద విజయసాగర్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ కమిల్ శ్రీధర్ గారు. ఇది ఈనాటి పవర్ స్ట్రోక్ స్పెషల్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ లో పవర్ బిల్లు మోతం మోగుతుండటంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.